33/11 kV సబ్స్టేషన్లలో పనిచేయుచున్న షిఫ్ట్ ఆపరేటర్లకు సూచన. డైలీ సబ్స్టేషన్లలో 11 kV ఫీడర్లకు ఎల్సీలు ఇస్తుంటారు. జనరల్గా ఎల్సీ ఇచ్చినప్పుడు ఎల్సీ ఫామ్ నింపి బ్రేకర్ ట్రిప్ చేసి ఏబీ స్విచ్ ఓపెన్ చేసి 3 బ్లేడ్లు ఓపెన్ అయినవా లేదా చూసుకొని 3 ఎర్త్ రాడ్లు అవుట్ సైడ్ ఎర్త్ పిట్కు తగిలించి ఎల్సీ బోర్డు పెట్టి ఎల్సీ ఇవ్వవలను. కేవలం 5-10 నిమిషాల ఎల్సీలని బ్రేకర్ ట్రిప్ చేసి ఎల్సీ ఇస్తుంటారు, లేదా 3 ఎర్త్ రాడ్లు పెట్టకుండా ఎల్సీ ఇస్తుంటారు. ఇది తప్పు. ఒక్కొక్కసారి బ్రేకర్ లిమ్స్ ఓపెన్ కావు, ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. అలాగే ఫీల్డ్లో ఒక వ్యక్తి ఎల్సీ తీసుకున్నట్టయితే ఆ వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తి, ఆ వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తి ఇలా ఎల్సీలు తీసుకుంటుంటారు. ఇది తప్పు. ఒక లైన్ మీద డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ జరిగేటప్పుడు కంపల్సరిగా సబ్స్టేషన్ ఆపరేటర్ నుండే ఎల్సీలు తీసుకోవడం అనేది కరెక్ట్. లేనట్లయితే ఎవరైనా ఒక వ్యక్తి ఎల్సీ రిటర్న్ చేయగానే మర్చిపోయి ఫీడర్ ఆన్ చేస్తుంటారు. చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఒక లైన్ మీద ఎన్ని ఎల్సీలు ఇస్తామో అన్ని ఎల్సీ బోర్డులు తగిలించాలి. ఎల్సీ బోర్డులుగా మార్కెట్లో దొరికే 20 రూపాయల పలకను వాడినట్లయితే ఉపయోగంగా ఉంటుంది. పలక మీద తీసుకున్న వ్యక్తి పేరు, ఎల్సీ నెంబరు, డేట్ అండ్ టైము, పర్పసు ఒక బలపం సహాయంతో రాసుకోవచ్చు. అలాగే డబుల్ ఎల్సీ అయినట్లయితే 2 పలకలు, 3 ఎల్సీలు ఇచ్చినట్లయితే 3 పలకలను తగిలించాలి. ఎవరు రిటర్న్ చేస్తారో వారి యొక్క పలకను తొలగిస్తే చిన్న పలక సహాయంతో చాలా వరకు ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. కావున ఖమ్మంలోని షిఫ్ట్ ఆపరేటర్లు అందరూ ఈ విధంగా పలకలను ఉపయోగించాలని, ఎల్సీలు ఇచ్చినప్పుడు ఎన్పిడిసిఎల్ కంపెనీ సూచించిన అన్ని జాగ్రత్తలు పాటించి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుచున్నాము. ఒక చిన్న పలక సహాయంతో చాలా ప్రమాదాలను అరికట్టవచ్చు.